మురళీమోహన్ మనవరాలు రాగా, కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ ఈ మధ్య పెళ్లిపీటలెక్కారు. మనవరాలి పెళ్లితో నటుడు మురళీమోహన్ సంగీత దర్శకుడు కీరవాణికి చుట్టమయ్యారు. ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు ఆటపాటలతో, డాన్సులతో ఉత్సాహంగా గడిపారు. తాజాగా ఈ వెడ్డింగ్ గురించి మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఆ సమయంలో రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఎంత బాగా కలిసున్నాయో కళ్లారా చూసింది. ఫ్రెండ్స్ లాగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ చాలా క్లోజ్గా, ఆప్యాయతగా ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఫామ్ హౌస్కు వెళ్లి గేమ్స్ ఆడేవారు. ఇదంతా రాగాకు బాగా నచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. అందుకని ఆ రెండు కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉండడం చూసి ముచ్చటపడిపోయింది. తనే ఒకరోజు శ్రీసింహకు ప్రపోజ్ చేసింది. ఈ విషయం మొదట మాకు చెప్పలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవరూ లేరా అని అడిగాను. అప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది. కీరవాణి కుమారుడు శ్రీసింహన్ ఇష్టపడ్డాను. మీరు అందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తన సెలక్షన్ బాగుండడంతో అందరం ఓకే అన్నాం. పెళ్లిలో కూడా వాళ్ళు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. పెళ్లి కూతుర్ని వధు తరపు వారు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలి. కానీ అప్పుడు కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సహా మరికొందరు పల్లకి మోసి తనను తీసుకెళ్లారు. అది చూసి ఎంతో సంతోషమేసిందని చెప్పుకొచ్చారు. మురళీమోహన్కు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు రామ్మోహన్, రూపాల కుమార్తెనే రాగా. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. మత్తు వదలరా మూవీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.